వేణు గారు ఎలా చూస్తారండి? పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 23వ తారీఖు ప్రవేశపెట్టబోతున్నారు. తెలంగాణ అందుకు అనుగుణంగానే ముందు నుంచి చాలా మంది మనలాంటి వాళ్ళు భావిస్తున్నట్లు ఆ బడ్జెట్ ని చూసి రూపకల్పన చేసుకోవాలని 25వ తారీఖు ప్రవేశపెట్టబోతున్నారు. ఎలా చూస్తారు మొత్తం రెండు బడ్జెట్లకు సంబంధించి, కేంద్ర బడ్జెట్ ఇటు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కి సంబంధించి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గతం నుంచి ఏ వైఖరితో ఉందో అదేమి మారినట్టు ధోరణులు ఏం కనిపించట్లేదు. అందువల్ల అదే ధోరణిలోనే ఇది ఉంటుందా, లేకపోతే ఏమన్నా కొన్ని మార్పులు చేసుకుంటారా? మొన్న ఈ లోక్సభ ఎన్నికల్లో వచ్చిన కాస్త గుణపాఠాలు ఏమన్నా తీసుకుని చేస్తారా అనేది ఒకటి చూడాల్సి. అంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ పెద్దన్న చిన్నన్న అనే బంధం ఒకటి కొత్తగా మొదలైంది కాబట్టి ఏమన్నా సానుకూలంగా ఉంటుందా అనేటటువంటి రాజకీయ అంశం ఖచ్చితంగా తెలంగాణలో ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి కూటమిలో ప్రధాన భాగం పోషిస్తున్నాం కాబట్టి నిధుల పరంగా, అదే సందర్భంలో కొన్ని కొత్త పథకాల పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఒక సానుకూలమైనటువంటి వాతావరణం రావాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకుంటోంది. అదే సందర్భంలో ఆ రకమైనటువంటి సానుకూల వాతావరణం కూడా ఢిల్లీలో ఉంది. ఇటీవలే కేంద్ర మంత్రులతోటి మరోసారి కలిసి వచ్చినటువంటి చంద్రబాబు కూడా అదే రకమైన ఇండికేషన్స్ కూడా ఇచ్చారు. కాబట్టి దాన్ని ఎట్లా చూడాలంటారు? అది ఇప్పుడు ఒకటి ఏంటంటే, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా కేంద్రం ఏ వైఖరి తీసుకున్నా అన్ని రాష్ట్రాలకి వర్తింపు చేయాల్సి వస్తుంది. అది అందువల్ల వీళ్ళ సంబంధాలు వాటిని బట్టి అది ప్రాతిపదిక కాదు. అలాగే కొన్ని రాష్ట్రాలకి ప్రత్యేక సమస్యలు అయి ఉంటే ప్రత్యేక కన్సిడరేషన్ కూడా కేంద్రం చేయొచ్చు. అంతే తప్ప బ్రాడ్ గా నిష్పక్షపాతంగా ఒక ఈక్విటబుల్ గా న్యాయంగా అందరికీ న్యాయం జరిగే పద్ధతిలోనే కేంద్రం వ్యవహరించాల్సి ఉంటది. అలా మళ్ళీ అక్కడ వివక్ష చూపించి తమతో అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఒక రకంగా సానుకూలంగా ఉంటాం, లేని వాళ్ళని ఇబ్బందులు పెడతాం, ఆ ధోరణులు గతం నుంచి కొనసాగుతున్నాయి. వాటిని ఇప్పటికైనా మార్చుకుంటారా లేదా అది చూడాలి. అయితే ఇక్కడ వేణుగారు ప్రధానంగా వస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో 3 ఆప్షన్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. 3 ఆప్షన్స్లో ఇంకా ఏదీ తేల్చుకోలేదు ప్రభుత్వం అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఒక పక్క ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ తీసుకురావటం, ఆర్డినెన్స్ ద్వారా ఎక్స్టెన్షన్ చేయటం, అదే సందర్భంలో మరొక ఓటాన్ అకౌంట్ పెట్టడం, లేదా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం. ఈ 3 ఆప్షన్స్లో ఏది ఇంకా క్లారిటీ రావట్లేదు. దాన్ని అంటే ఈ 3 ఆప్షన్స్లో అంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇప్పుడు నిధుల సేకరణకు ఉన్న అవకాశాలు ఏంటి, అవన్నీ కొత్త ప్రభుత్వానికి క్లారిటీ వచ్చాక ఏ రంగానికి ఎలా కేటాయింపులు చేయాలి, అవన్నీ తర్వాత వాళ్ళు చేసిన హామీల అమలుకి ఎంత అవుతుంది, ఇవన్నీ కొన్ని మొత్తం మదింపు చేసుకుని కొంత న్యాయమైన సమతూకం ఉండే పద్ధతిలో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అభివృద్ధికి సంక్షేమానికి మధ్య కూడా కొంత బ్యాలెన్స్ ఉండే పద్ధతిలో రెండు ముందుకెళ్ళేటట్టు చేసుకోవాలి. అందువల్ల ఇప్పుడు అది సమయం ఇప్పుడు అదంతా చేయటానికి చాలదు అనుకుంటే ఓటన్ అకౌంట్ బడ్జెట్కి వెళ్ళొచ్చు, మళ్ళీ ఫుల్ బడ్జెట్ తర్వాత పెడతారు. లేదు సమయం ఉంటే ఫుల్ బడ్జెట్ ఇప్పుడే పెట్టుకోవచ్చు. అది ప్రభుత్వం విచక్షణకు సంబంధించింది. నాదొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది ఇక్కడ. వేణుగారు, అంటే చంద్రబాబుని ఆర్థిక మంత్రిగా చూశారు మీరు, ముఖ్యమంత్రిగా చూశారు, ఆయనకు సంబంధించినటువంటి బడ్జెట్లు కూడా మీరు విశ్లేషించారు. కాబట్టి ఒక ప్రధానమైన అంశం అయితే చర్చలోకి వస్తుంది. చంద్రబాబు గతంలో ఇచ్చినట్లుగా సంక్షేమం కంటే అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రాధాన్యత ఇస్తా అనేటటువంటి మాట మాట్లాడినటువంటి చంద్రబాబు అసలు సంక్షేమం కేంద్రంగా ఇప్పుడు బడ్జెట్ పెట్టబోతున్నారు, అంటే చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ పెట్టబోతుంది అనేటటువంటి అంశాలు ముందుకు వస్తున్నాయి. ఎట్లా చూస్తారు మీరు? అదేంటంటే, ఇప్పుడు గతం నుంచి ఈ ప్రభుత్వాలు కూడా కొంత ఈ సంక్షేమం పద్ధతిలో ఇస్తున్న ధోరణి పెరుగుతూ వస్తుంది. దాంతోపాటు అన్ని పార్టీలు కూడా ఆ ధోరణిలో వస్తున్నాయి. టీడీపీ కూడా అలాంటి హామీలు ఇచ్చింది. అలాగే ఇప్పుడు ఇన్నాళ్ళు ఎంజాయ్ చేస్తున్న పథకాలు అవన్నీ ఉంటే అటు తీసేయటం అనేది సరైంది కాదు, తీసేయలేరు కూడా. అది తర్వాత చూడాలి ఏం చేస్తారనేది. అందువల్ల గతంలో ఏం చేశారు అనేది దానికంటే ఇప్పుడు అందుకే ఇందాక సంక్షేమానికి అభివృద్ధికి మధ్యన కొంత సమతూకం, అంటే దేనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దానికి ఇచ్చే పద్ధతులు చెయ్యాలి. అయితే నిధులకు పరిమితికి లోబడి ఉంటుంది కనుక అది ఎలా చేస్తారనేది చూడాలి.